సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రనే కాకుండా భారతీయ సినీ చరిత్రనే ఒక మలుపు తిప్పిన దర్శకుడిగా మనం చెప్పుకోవచ్చు. మరి శివ చిత్రంతో ఆయన ఎంత సంచలనం సృష్టించాడనేది అందరికీ తెలిసిన విషయమే. మరి రామ్ గోపాల్ వర్మ మరి ఒకప్పుడు హారర్ సినిమాలు, ఆ తర్వాత ఒక డిఫరెంట్ మూవీస్, శివ కావచ్చు, క్షణక్షణం కావచ్చు, గోవింద గోవింద కావచ్చు, తర్వాత అండర్ వరల్డ్ సంబంధించిన సినిమాలు, బాంబే అండర్ వరల్డ్కి సంబంధించిన సినిమాలు, సత్య లాంటి సినిమాలు, అద్భుతమైన సినిమాలు తెరకెక్కించాడు రామ్ గోపాల్ వర్మ. మరి రామ్ గోపాల్ వర్మ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతూ మరి తెలుగు చిత్రాలపై ఆయన ఫోకస్ చేయడం జరిగింది. మరి గత ఎన్నికల ముందు మనం చూసినట్లయితే మరి రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీయడం జరిగింది. మరి ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎలా ఎంట్రీ ఇచ్చింది, మరి వారి మధ్యన ప్రేమాయణం కావచ్చు, ఆ తర్వాత పెళ్ళి కావచ్చు, మరి ఆ తర్వాత మరి ఎన్టీ రామారావు ఫ్యామిలీలో కుటుంబ సభ్యులకు ఆయనకు ఇలాంటి సంఘర్షణ, ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనేది చక్కగా చూపించాడు. కానీ ఆ చిత్రం పూర్తిగా వైసీపీ పార్టీకి అనుకూలంగా మారింది. మరి ఓట్లయితే పడ్డాయో లేదో తెలియని, కానీ ఆ సినిమా ఇంపాక్ట్ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలపై మాత్రం తప్పకుండా పడి ఉంటుందని చెప్పొచ్చు. మరి తాజాగా రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే చిత్రం కూడా విడుదలైంది. మరి వ్యూహం చిత్రం కూడా అద్భుతంగా మరి ఆడుతూ ఉంది. అన్ని థియేటర్స్లో మంచి రెస్పాన్స్ కూడా వస్తూ ఉంది. రాజకీయ నాయకులను అంటే వారి పోలికలతో కూడిన ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకొని మరి రామ్ గోపాల్ వర్మ చిత్రాలు తీయడంలో సక్సెస్ఫుల్ దర్శకుడుగా మరి ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు. వ్యూహం సినిమా కూడా ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంలోని సంఘటనలు, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత మరి ఆయన కుటుంబంలో ఎలాంటి సంఘర్షణ వాతావరణం, మరి కుటుంబంలో మరి వైఎస్ జగన్ కావచ్చు, వైఎస్ విజయమ్మ కావచ్చు, షర్మిల కావచ్చు, వారు ఎలా మరి మానసికంగా కుంగిపోయారు, ఆ తర్వాత క్రమంలో రాజకీయాల్లో చోటు చేసుకున్న అంశాలేంటి, మరి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, మరి ఏ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టింది, ఇట్లాంటి అంశాలు అన్నిటినీ కూలంకషంగా వివరిస్తూ మరి వైఎస్ జగన్ ఫ్యామిలీని హైప్ చేస్తూ మరి చంద్రబాబు నాయుడిని విలన్గా, పవన్ కళ్యాణ్ని మరి నారా లోకేష్ను కమెడియన్లుగా చూపిస్తూ ఈ చిత్రాన్ని అయితే తీయడం జరిగింది. ఈ చిత్రం మరి విడుదలైన అన్ని సెంటర్లో మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది. మరి ఈ చిత్రం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేస్తూ మరి ప్రస్తుతం ఉన్న ఏవైతే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయో మరి ఆ ఎన్నికలకు ముందు ఈ సినిమా రిలీజ్ కావడం జరిగింది. మరి ఏ మేరకు మరి ఈ చిత్రం ప్రజలపైన ఇంపాక్ట్ చూపిస్తుంది, మరి సినిమాలు నిజంగా ఎవరైతే ఓటర్స్ కావచ్చు, ప్రజానికం పైన ప్రభావితం చూపి మరి వారి యొక్క రాజకీయ ఎదుగుదలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మాత్రం మరి మనం వేచి చూడాలి. ఎందుకంటే ఒకప్పుడు కూడా మరి ఎన్టీ రామారావు పార్టీ స్థాపించకముందు నా దేశం కావచ్చు, బొబ్బిలిపూడి లాంటి చిత్రాలు, సామాజిక చిత్రాలు ప్రజల్లోకి వెళ్ళడం, తద్వారా రామారావు కూడా ఎప్పుడైతే 1982-83 మధ్యకాలంలో పార్టీ పెట్టడం, సక్సెస్ కావడం జరిగింది. ఈ విధంగా సినిమాలు కూడా కొంతవరకు ఆ వ్యక్తులకు ఎన్టీ రామారావు కావచ్చు, జయలలిత కావచ్చు, ఎంజీఆర్ కావచ్చు, మరి ప్రస్తుతం ఉన్న
మరి పవన్ కళ్యాణ్ కూడా సినిమా ఫీల్డ్ నుంచే రావడం జరిగింది. మరి మరి జగన్మోహన్ రెడ్డి పైన మరి గతంలో యాత్ర సినిమా రావడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి పైన మరి యాత్ర 2 కూడా రావడం జరిగింది. మరి ఈ చిత్రాల ద్వారా మరి వారి యొక్క రాజకీయ అంశాలు ఏవైతే ఉన్నాయో, వారి యొక్క జీవితం ఏదైతే ఉందో కొంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి ఆ విధంగా మరి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం అయితే జరుగుతున్నట్లయితే స్పష్టంగా కనబడుతుంది. మరి ఏ మేరకు మరి ఈ వ్యూహం చిత్రం ద్వారా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మరి ఏ మేరకు మరి ఫలితాలను సాధిస్తారనేది వేచి చూడాలి. మరి వర్మ మాత్రం తను ఎప్పుడు ఏ పార్టీకి కోట్ కాదని, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైఎస్ఆర్సీపీకి కావచ్చు అనుకూలంగా పనిచేయడం లేదని ఆయన చెప్తూ ఉంటాడు. కానీ ఇండైరెక్ట్గా మరి ఆ పార్టీకి పనిచేస్తున్నట్లయితే మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. మరి ఈ చిత్రం మరి ఏ మేరకు ప్రజల్లోకి వెళ్తుంది, మరి ఈ చిత్రం మరి అసెంబ్లీ ఎన్నికలపైన ప్రభావం చూపుతుందా, మరి వైఎస్ఆర్సీపీ గెలుపుకు ఏ మేరకు దోహదపడుతుందనేది మనం వేచి చూడాలి.